వెల్కమ్ టు చిట్ చాట్ విత్ రేష్మ. ఈ మధ్య హాట్గా నడుస్తున్న ఒక కాంట్రవర్సీ కోసం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ టాపిక్ కోసం నేను మాట్లాడుతున్నాను అనుకోలేదు. చాలా డేస్ నుంచి నడుస్తుంది కదా ఈ కాంట్రవర్సీ. సో ఓకే, నా ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మాట్లాడుకుందాం. సో ఒక ఆడియో లాంచ్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారు మాట్లాడిన కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఈ కాంట్రవర్సీస్ అంతా. సో ఆ విషయంకి వస్తే ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్స్ అయితే కరెక్టే, కొన్ని పాయింట్స్ అయితే మాత్రం చాలా చాలా రాంగ్ ఉన్నాయి. ఆయన చెప్పింది కరెక్టే, కొన్ని పాయింట్స్ కరెక్టే, బట్ చెప్పే విధానం ఏదైనా ఉంటది కదా, చెప్పే విధానం ఒకటి. సో అది కొంచెం బ్యాడ్ వేలో పోట్రే అయింది అనమాట. అతను కూడా కొంచెం బ్యాడ్ గానే మాట్లాడారు. అంటే కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి, ఫౌల్ లాంగ్వేజ్ కొంచెం యూస్ చేయడం వల్ల అది చాలా చాలా రాంగ్ గా పోట్రే అయింది, రాంగ్ గా ప్రొజెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు బట్టలు ఎలా వేసుకోవాలి, ఫుల్ గా వేసుకోవాలా, సగం సగం వేసుకోవాలా, ఎలా వేసుకోవాలి అనేది వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ పైన డిపెండ్ అయి ఉంటది. ఫుల్ గా వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు సేఫ్ అని కాదు, సగం సగం వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు రిస్క్ లో ఉన్నట్టు అస్సలే కాదు. ఇప్పుడు మనం మన దరిద్రం నెత్తి మీద డాన్స్ వేస్తే అరటిపండు తిన్న పన్ను ఇరిగిద్ది. అలానే మనం చెప్పలేము, అది ఆపోజిట్ పర్సన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటది, ఈ గర్ల్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటది. సో అది మనం ఎవ్వరం ప్రెడిక్ట్ చేయలేము. డ్రెస్ మీద అస్సలు డిపెండ్ అయి ఉండదు. ఎవరి ఓన్ కంఫర్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో మొత్తం జరిగేవి డ్రెస్సుల వల్లనే అనేది నేను అస్సలు అగ్రీ చేయను. ఈ కాంట్రవర్సీస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫర్దర్ గా ఇంకా ఈ కాంట్రవర్సీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో మన ఒపీనియన్స్ ని షేర్ చేసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.